కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ద్వారా దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. నిందితుల జాబితాల్లో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశులు ఉన్నట్లు సమాచారం. ఇక కేసు దర్యాప్తు కోసం సిట్ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాడి ఎవరు చేయించారనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, నిందితులను ఎన్ని గంటలకు హాజరుపరిచే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ప్రధానంగా కేంద్ర పార్టీ కార్యాలయం ఆత్మకూరు మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయం పైన కూడా పెద్ద ఎత్తున దాడి జరిగింది. అదేవిధంగా గన్నవరం పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా మంటలు వేసి మరి దగ్ధం చేసినటువంటి సిచ్యువేషన్, భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దీంతో ఈ వ్యవహారం పైన టీడీపీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. పార్టీ కార్యాలయం పైన దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక విచారణకు దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సిట్ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. త్వరలో సిట్ టీంలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా కేంద్ర పార్టీ కార్యాలయం పైన దాడి, అదేవిధంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి అంశాలను టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. అప్పుడు టీడీపీ నుంచి గత ఎన్నికల్లో 2019 సమయంలో టీడీపీ నుంచి గెలుపొందినటువంటి గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన అదే టీడీపీ కార్యాలయం పైన దాడికి పురమాయించారు, ప్రోత్సహించారు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు వల్లభనేని వంశీతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా మరో కీలక నేత దేవినేని అవినాశ్ వైసీపీ నుంచి ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీంట్లో భాగంగానే అనుమానితులు ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా, వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు కొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే కక్ష సాధింపుకు పాల్పడ్డారో, వేధింపులకు పాల్పడ్డారో, దాడులకు పాల్పడ్డారో వాటన్నిటిపైన కూడా తిరిగి కేసును విచారణ చేపట్టి అవసరమైతే సిట్ టీంలను కూడా రంగంలో దింపేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.